ఇక హుజూరాబాద్ పట్టణంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ పోరాటం ఏ ఒక్కరి కోసమో కాదని తమ ప్రాంత ప్రజల ఆరోగ్యం, భవిష్యత్ తరాల మనుగడ కోసం చేస్తున్న పోరాటమన్నారు కౌశిక్ రెడ్డి. ఈ డంపింగ్ యార్డ్ వల్ల వచ్చే ముప్పు కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారో మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. హుజరాబాద్ మండలం సిరిసపల్లిలో డంప్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా హుజరాబాద్లో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతమవుతున్నాయి. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 24 గంటల పాటు దీక్ష చేపట్టారు. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు స్థానికులు వచ్చి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఇదే అంశం నుంచి మాట్లాడడానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని వారితో ఒకసారి మాట్లాడారు. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ హాయంలోనే ఈ ప్రతిపాదన జరిగింది చెప్పి ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ సంపత్ గారు. ఇది ఆర్డర్ కాపీ ఇచ్చింది ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు చెప్పిండ్రు. 26/7/2024 నాడు ఆర్డర్ కాపీ ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాత్రమే ఇక్కడ డంపింగ్ యార్డు మేము ఏర్పాటు చేస్తామని క్లియర్గా ఆర్డర్ కాపీ కూడా ఇచ్చిండ్రు. ఆర్డర్ కాపీ ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా చూపించిన, ఇప్పుడు కూడా మీకు ప్రెస్ మీట్లో ఆర్డర్ కాపీ నేను రిలీజ్ చేస్తాను. రోజుల పాటు ఆందోళన జరుగుతున్నది, ప్రభుత్వం చిన్న స్పందన వచ్చిందా? నేను ఇంకా రాలేదు. నేను చాలా బాధాకరం ఏంటంటే ఇలా 2,50,000 మంది హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల గొంతు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇలా దాదాపు 16వ రోజు ఇలా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా చేస్తూ ఉన్నాను. ఇలా రాజకీయాలు అవసరం లేదు. ఇలా మా హుజరాబాద్ ప్రాంతంలో ఎట్టు పరిస్థితిలో మాకు డంపింగ్ యార్డు వద్దు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్త మొత్తం, ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్త మొత్తం తీసుకొచ్చి హుజరాబాద్ వేస్తారంటే ఇలా చాలా బాధాకరం. ఇది చాలా ఇబ్బంది పడతాము. ఇది కరోనా వైరస్ కంటే కూడా డేంజరస్ అయిన వైరస్ లాగా మారిపోతుంది. ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరిగినప్పటికీ తప్పకుండా ప్రభుత్వం స్పందించాలి. వాళ్ళందరూ కేరళ ఎలక్షన్లలో బిజీ ఉన్నట్టున్నారు. ప్రజల సమస్యలు వాళ్ళకు అవసరం లేదు. కానీ నేను తప్పకుండా చెప్తున్నా, నేను రాజకీయంగా విమర్శలు చేయదలుచుకోలేదు. దయచేసి మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన దండం పెట్టి చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వానికి, దయచేసి మీరు డంపింగ్ యార్డ్ని రద్దు చేయండి. ఇవాళ అందరు కూడా మద్దతు ఉన్నది అంటారు. మరి డంపింగ్ యార్డ్ రద్దు ఎందుకు చేస్తలేరు? అసలు అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే కొత్త న్యూస్ మాకు తెలిసింది నిన్న. ఇవాళ ఇంకా 125 ఎకరాలు ఇంకా సేకరణ చేయడానికి నేను అంత కార్యాచరణ సిద్ధం చేస్తామంటా ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వీళ్ళేదో ఇట్లనే ఉంటుందని అనుకుంటున్నారు. కానీ దీని ఖచ్చితంగా నెల రోజుల తర్వాత ఈ ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటే పరిస్థితి అని కూడా నేను ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని కౌశిక్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 హుజరాబాద్.